గద్వాల జిల్లా వేములలో దారుణం జరిగింది. ఇద్దరు ప్రేమికులు పారిపోవడంతో ఆ ప్రేమికుడు తల్లిని చెట్టుకు కట్టేసి మరి కొట్టారు ఆ అమ్మాయి తరపు బంధువులు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గద్వాల జిల్లా వేములకు చెందిన జయకుమార్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఇద్దరు లవ్లో పడ్డారు. నెల రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు ఇక కొడుకు నిర్వాకంతో ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా నెల రోజులుగా ఊరిని విడిచి వెళ్ళిపోయారు. తాజాగా 2 రోజుల క్రితమే వాళ్ళు ఊరికి చేరుకున్నారు. అయితే దీంతో ఆగ్రహించిన అమ్మాయి తరపు పేరెంట్స్ అబ్బాయి తల్లిని పట్టుకొని చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నెల రోజుల క్రితం కర్నూలు పారిపోయింది ఆ జంట. అయితే తాజాగా కొడుకు ఘనకార్యంతో ఊరు విడిచి వెళ్ళిన లవర్ పేరెంట్స్ 2 రోజుల క్రితం ఊరికి తిరిగి వచ్చారు. దీంతో విషయం తెలుసుకొని లవర్ తల్లిని చెట్టుకు కట్టేశారు అమ్మాయి పేరెంట్స్. ఈ దారుణ ఘటన గద్వాల జిల్లా వేములలో చోటు చేసుకుంది. రైట్, మా కొలీగ్ మణికంఠ జాయిన్ అవుతున్నారు. మణికంఠ, వేములలో ఇద్దరు ప్రేమికులకు సంబంధించి అబ్బాయి తల్లిని అమ్మాయి తరపు పేరెంట్స్ ఇద్దరు కూడా తల్లిదండ్రులు చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? జోగులాంబ గద్వాల జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి పారిపోయినటువంటి ఓ ప్రేమ జంట వ్యవహారంలో ఎవరైతే అబ్బాయి తల్లిని పూర్తిగా చెట్టుకు కట్టేసి దాడి చేసినటువంటి వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ వేసినటువంటి పరిస్థితి. ఏదైతే గద్వాల జిల్లాలోని వేముల గ్రామానికి చెందినటువంటి అబ్బాయి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి అమ్మాయి అదే గ్రామానికి చెందినటువంటి అమ్మాయితో కూడా ప్రేమ వ్యవహారం గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరు కూడా నెల రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. వారు ఇంటి నుంచి తమ కొడుకు ప్రేమ వివాహం చేసుకొని పారిపోయిన నేపథ్యంలో గ్రామంలో ఎలా మౌనం చూపించాలంటూ కూడా కొంత వారంతా కూడా అబ్బాయి తల్లిదండ్రులు వేరే ఊరికి వెళ్ళేసి దాదాపుగా నెల రోజులు అక్కడే ఉన్నారు. కానీ 2 రోజుల క్రితం మాత్రం వారు స్వగ్రామానికి చేరుకున్న నేపథ్యంలో అబ్బాయి జయకుమార్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి జయకుమార్ తల్లిదండ్రులు ఆగ్రహంతో ఆవేశంతో ఊగిపోతూ అక్కడికి రావడం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు జయకుమార్ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ అమ్మని అక్కడే బయట ఉన్నటువంటి చెట్టుకు కట్టేసి పూర్తిగా దారుణంగా కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్థానికులంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వారిని పూర్తిగా అక్కడ దాడి చేయకుండా దాడి చేసినటువంటి వారిపై కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రేమ వ్యవహారం చేసుకున్నాడు అనేటటువంటి నెపంతోనే జయకుమార్ తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి ఘటన అయితే ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. కర్నూలుకు ఇదంతా కూడా పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం బంధువుల ఇంటి నుంచి వచ్చినటువంటి జయకుమార్ తల్లిని ఈ రోజు ఉదయం అక్కడ ఎవరైతే అమ్మాయికి సంబంధించినటువంటి అమ్మాయి తల్లిదండ్రులు వచ్చేసి ఇంటి ముందే పూర్తిగా చెట్టుకు కట్టేసి దాడి చేసినటువంటి ఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మణికంఠ. సో వేములలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గద్వాల జిల్లాలో పోలీసుల సమక్షంలో ప్రేమ జంటకు కూడా గతంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే నెల రోజుల తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు తిరిగి ఊరికి చేరుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు పేరెంట్స్ అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ ఘటన వేములలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విడిపించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.